తెలంగాణ తల్లిని గాంధీ భవన్కు పంపిస్తాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం కేటీఆర్. మన తెలంగాణ తల్లి బీదగా ఉండాలా అని ప్రశ్న. కిరీటం ఉన్న తెలంగాణ తల్లి ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని, పాలాభిషేకాలు చేయాలని పిలుపు. దుండిగల్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. ఇప్పుడు ఈ పాలు నాశనం చేయాలంటావా కేటీఆర్ గారు? అసలే పాల విషయంలో వెనుకబడే ఉన్నది దేశం అంతా. పాలు దొరకక కావలసినంత పాల ఉత్పత్తి లేదని అంటాను. దీన్నేమో మీరు బొమ్మల మీద పోసి, విగ్రహాల మీద పోసి ఇట్లా చెడు సంస్కృతిని నేర్పుతాండి. ఒక మీరేనే కాదు, రేవంత్ రెడ్డి అదే నేర్పుతాడు, అందరు రాజకీయ నాయకులు అదే నేర్పుతాను. అసలు ఈ విగ్రహాల మీద పాలు పోసే సంస్కృతి ఏందే? తాగేటి ఆ పాలు పౌష్టికాహారం. అది అంటే ఆహారాన్ని వృధా చేయరు, నేలపాలు చేయరు అని మీరు ఇంకో పిలిపి అయిపోయిన్లు, మంచినీళ్ళతోటి ఆ విగ్రహాన్ని అడగండి, అది చెప్పపోయిన్లు. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తామనే చెప్తాను వీళ్ళు మొదటి నుండి కూడా. వీళ్ళ పంతం వీళ్ళకే ఉన్నది, ఆ రూపాన్ని ఎట్లయినా మార్చేదే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ తల్లిని పెట్టిన కాడ ఆ అక్కంచెలు ఊడబీకి ఆ తెలంగాణ తల్లిని తీసుకొచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం అయితే ఎక్కడైతే పెట్టినా ఆ రోడ్డు మీద అక్కడ ప్రతిష్ఠింపజేస్తాం అని కేటీఆర్ మొదటి నుండి మొండిపట్టే పడతాడు. మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డిదే తప్పు. ఆల్రెడీ తెలంగాణ తల్లి కోసం ఒక జాగ ఎంకలాడి ఆ జాగలు కట్టాలని గత ప్రభుత్వం అనుకున్నది. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతావు. రాజీవ్ గాంధీ ఏం చేసింది? తెలంగాణకు బరిసెలు అందుకొని పోరాటం చేసిండా? ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ కోసం త్యాగం చేసిండా? ఏం చేసిండా అని రాజీవ్ గాంధీని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు మీరు? అది మీ తప్పే. అది ఇంకేంటి ఈ మనమన్నట్టే అంటాడు కదా, తెలంగాణ తల్లి బీద తల్లి ఎక్కువ ఉన్నది. బీద తల్లి కాదు, ఆ బీద ఏమంటారు, దీనమైన తల్లి. బీద తల్లి కూడా కాదు, దీనంగా కనబడుతుంది. ఆమె సొమ్మె కూడా ఎత్తుకపోయినట్టు దీనంగా ఉన్నది ఆ తల్లి.